రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మరో వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఏకాదశికి రామాయణం నుంచి కొంత ఉపదేశాన్ని గ్రహించాలి అన్న ఉద్దేశంతో నామరామాయణ సత్సంగం ప్రారంభించడం జరిగింది. గడిచిన ఏకాదశి నాడు రామాయణం యొక్క ఇతిహాస స్వరూపం ఏమిటో మనం చూసాం. అలాగే వాల్మీకి మహర్షి యొక్క చరిత్రను కూడా దర్శించాం. ఈరోజు శ్రీమద్ రామాయణం గురించి మరికొన్ని విశేషాలను దర్శిస్తూ మనం ముందుకు సాగుదాం. అందులో ప్రధానంగా రామచంద్రస్వామి పట్ల ఏ విధమైనటువంటి భావం ఉండాలి, మనం ఏ గ్రంథాన్ని అధ్యయనం చేసినా సరే ఆ గ్రంథంలోని నాయకుని పట్ల మనకు ఒక భావన ఉండాలి. అలాంటి భావం గనక లేకుండా ఆ గ్రంథాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడం కుదరదు. అలాగా రామచంద్రుడి విషయంలోనూ రామాయణ విషయంలోనూ రెండు భావాలను స్వీకరించే అవకాశం ఉన్నది. ఆ రెండు భావాలు ఏమిటి అన్నప్పుడు, ఒకటి సాంప్రదాయబద్ధంగా చెప్పేటువంటి భావము, రెండవది ఆధునికులు చెప్పేటువంటి భావం. ఇందులో మనం ఎక్కడ మొదలు పెడితే బాగుంటుందంటారు? సంప్రదాయబద్ధంగా చెప్పిన దాంట్లోంచే మొదలు పెడితే బాగుంటుంది. అందులో ఈ రామచంద్రుడు ఎవరు, అతనిని ఏ భావంతో మనం స్వీకరించాలి అన్నది గనక చూస్తే, అలా చూసేందుకు గాను పెద్దలు మనకు ఒక శ్లోకాన్ని అందించారు. ఆ శ్లోకం ఏమిటి అంటే, వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసా దాసి సాక్షాద్ రామాయణాత్మనా. ఇది చాలామంది పండితులు చెప్పేటువంటి శ్లోకం. దీని అర్థం ఏమిటి అంటే, భగవానుడికి పురుషుడు అని ఒక పేరు ఉన్నది. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, సకల పురములలోనూ నివసించేటివాడు, శయనించి ఉంటాడు. శయనించడం అంటే నిద్రపోవడం అని కాదు, ఆ పురముల యందు ఉపస్థితుడై ఉంటాడు. పురము అంటే నవద్వారే పురే దేహి అంటూ గీతా శ్లోకం మనకి ఉండనే ఉన్నది. నవద్వారములతో కూడినటువంటి పురము పేరు దేహము. ఎవడు ఈ పురమును పూరిస్తూ ఉంటాడో అతను పురుషుడు. ఆయన్ని వర్ణించేందుకు గాను వేదంలో ఒక సూక్తం కూడా ఉన్నది. ఏమిటా సూక్తం? పురుష సూక్తము. చాలామంది తెలియక పురుష సూక్తం అంటే పురుషులకు సంబంధించిందని, స్త్రీ సూక్తం అంటే స్త్రీలకు సంబంధించినది అని అనుకుంటూ ఉంటారు. స్త్రీ సూక్తం అని కూడా అనరు, స్త్రీ సూక్తం అనేస్తూ ఉంటారు. ఈ మేధావులతో వచ్చిన చిక్కే అది. వాళ్లకు ఏది తోస్తే అది చెప్పేస్తూ ఉంటారు. అలా కాదు, పురుష సూక్తము అన్నప్పుడు అదేదో పురుషులకు సంబంధించినది, స్త్రీలకు సంబంధించనిది అని కాదు. సకల పురముల యందు ఉపస్థితుడై ఉన్నవాడు పురుషుడు. ఆ చైతన్యమే పురుషుడు. అతన్ని ఎలా తెలుసుకోవచ్చు అన్నప్పుడు, ఆ పురుషుడు అన్య ప్రమాణాలకు దొరికేవాడు కాదు, కేవలం వేద ప్రమాణానికి మాత్రమే దొరికేటువంటి వాడు. కాబట్టి వేదములకే అతను లభిస్తాడు తప్ప మానవ బుద్ధికి అతను లభించడు. ఎందుకంటే పరే, మానవ బుద్ధికి అందనివాడు. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. అటువంటి పరమ పురుషుడైనటువంటి పరమాత్మ దశరథాత్మజుడై జన్మించాడు అని దీని యొక్క తాత్పర్యం.
అంటే దశరథ మహారాజు యొక్క కుమారుడిగా ఈ ధరాతలం మీద లీలలను ప్రదర్శించేందుకు గాను అవతరించాడు. అంటే నారాయణుడే శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తిని దర్శించినప్పుడల్లా మన భావం ఎలా ఉండాలి అంటే, రాముడంటే ఏదో ఒక రాజు, అయోధ్య నగరాన్ని పరిపాలించేవాడు, ఇంత దాకానే ఉండకూడదు. ఆయన సాక్షాత్ నారాయణుడే శ్రీరామచంద్రమూర్తిగా అవతరిస్తే ఆ నారాయణుడికి అభిన్న స్వరూపమైనటువంటి వేదం అక్కడెక్కడో ఉంటుందా చెప్పండి? ఎందుకుంటుంది? ఆ వేదం కూడా అవతరించాల్సిందే. వేదం యొక్క పరమార్థమే ఆ భగవంతుణ్ణి మీకు నాకు తెలియజేయడం. అందుకోసమే భగవద్గీతలో భగవానుడు ఏమని చెప్పాడు? అన్ని వేదముల ద్వారా తెలియబడుతున్నది నేనే అని అన్నాడా లేదా? వేద ప్రాచేతసాదీసి సాక్షాత్ రామాయణాత్మన. కాబట్టి ప్రాచేతసుడిగా చెప్పబడుతున్నటువంటి వాల్మీకి మహర్షి ద్వారా సాక్షాత్ రామాయణాత్మన, రామాయణముగా ఆ వేదమే అవతరించింది. రామాయణ పఠనము, రామాయణాన్ని అర్థం చేసుకోవడం, వేదాన్ని చదవడం, వేదాన్ని అర్థం చేసుకోవడమే సంప్రదాయబద్ధంగా అనుసరించేటువంటి వారి యొక్క అభిప్రాయం ఇది. అయితే ఈ మోడర్న్ స్కాలర్ అయినటువంటి విజ్ఞానవేత్తలు మొదలైన వారి ఉద్దేశం ఏమిటి అంటే, రాముడు కూడా మనలాగానే మానవుడిగానే జన్మించాడు. అయితే ఆయన యొక్క దివ్యమైన చరిత్ర ఎంత గొప్పది అంటే, శ్రీరామచంద్రుడిలో భాషించినటువంటి అలాగే ప్రకటితమైన కళ్యాణ గుణ సంపద ఎంత గొప్పది అంటే, ప్రజలు ఆయన్ని సాక్షాత్ నారాయణుడిగా భావించి పూజించారు. రాముడు మానవుడే, కానీ ఆయన యొక్క దివ్య చరితం వల్ల, అతని యొక్క దివ్యమైన నడవడికడ వల్ల, ధర్మాన్ని ఆచరించడం వల్ల, అలాంటి సుగుణాల వల్ల నారాయణుడు అనేటువంటి దివ్య స్థితిని అతను పొందాడు. ఆ విధంగా ప్రజల చేత కీర్తింపబడ్డాడు అని అంటారు. మరి మీరు నన్ను అడిగారు అనుకోండి, మీ మనసులో మీరు ఎలా భావిస్తారు అని. ఎవరైనా సరే సాధకుడు రామచంద్రస్వామి దివ్య చరిత్రము నుండి నేను పాఠములు నేర్చుకుని నా జీవితాన్ని దిద్దుకుంటాను అని అనుకుంటే, మీరు ఏ విధంగా రామచంద్రస్వామిని దర్శించినా పర్వాలేదు. మొదటిది సర్వశ్రేష్టము. కానీ అంత సంసిద్ధత గనక మనకు లేకపోతే నష్టమేం లేదు. రాముడి యొక్క దివ్య చరిత్ర నుండి నేర్చుకున్నా అది చాలు. నన్ను గనక మీరు అడిగితే, మీరు ఏ విధంగా భావిస్తారు అని అడిగితే, నేను మొదటి దానికే ఓటు వేస్తాను. దాన్ని మీరు నిరూపించగలరా అంటే, నేను నిరూపించదలుచుకోలేదు. అది నా హృదయంలో ఉన్నటువంటి భావం. కానీ ఎవరైనా సరే రామచంద్రమూర్తి దివ్య చరిత్ర నుండి పాఠాలను నేర్చుకొని తరించెదనుగాక అని గనక సంకల్పం చేస్తే, మీరు ఏ విధంగా రామచంద్రమూర్తిని దర్శించినా పర్వాలేదు. మొదటిది సర్వశ్రేష్టం. ఒకవేళ ఆ భావం గనక లేకపోతే నష్టం ఏమీ లేదు. మానవోత్తముడు రాముడు అని రామచంద్రస్వామి చరిత్ర నుంచి మీరు పాఠాలను నేర్చుకున్నా సరే అది చాలా గొప్ప లక్షణం కిందకే వస్తుంది. కానీ కాలక్రమంలో సంప్రదాయబద్ధంగా చెప్పబడినటువంటి వైపు అడుగులు వేయడం మంచిది. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న అంశాలన్నీ కూడా రామచంద్రుల వారిని ఆ నారాయణుడిగా భావించే చెప్తాను. అలాగ చెప్పినప్పుడే పూర్ణమైనటువంటి దర్శనం అవుతుంది. లేకపోతే కొన్ని చోట్ల మీకు నాకు స్పర్ధ ఏర్పడుతుంది. అలాంటి స్పర్ధ లేకుండా మీకు విషయం స్పష్టం అయ్యేందుకు గాను రాముడు సాక్షాత్ వైకుంఠ నారాయణుడే, రామాయణం వేదమే అన్న భావనతోటి మనం ముందుకు వెళదాం. రామాయణ స్వరూపాన్ని గనక మీరు చూస్తే ఎన్నో రామాయణాలు ఉన్నాయి.
కానీ అందులో ప్రశస్తమైనది, మూలమైనటువంటిది శ్రీ వాల్మీకి మహర్షి ద్వారా ప్రసాదింపబడినటువంటి శ్రీమద్ రామాయణమే. దానికి వాల్మీకి రామాయణం అని పేరు. దాని స్వరూపం ఎలా ఉంది అంటే, దీని యందు 7 కాండలు, 647 స్వర్గలు ఉన్నాయి. సర్గ అంటే సెక్షన్ అని అనుకుందాం. కాండము అన్నప్పుడు చాప్టర్ అని కూడా మనం తీసుకోవచ్చు. మరి ఇందులో శ్లోకాల యొక్క సంఖ్య ఒక లెక్కని అనుసరించి చూసినప్పుడు 24,253. ఇది ఒక లెక్క ప్రకారం. ఇంకొక లెక్క ప్రకారం 23,779. ఇందులో ఏది సరి అయినది అన్నది చెప్పడం చాలా కష్టం. తేడాని గనక చూసినట్లయితే కేవలం 524 శ్లోకాల తేడాయే ఉన్నది. రామచంద్రమూర్తి కథ ఏ యుగంలోనిది, ఇప్పుడు ఏ యుగం నడుస్తోంది? ఇన్ని యుగాల తర్వాత కూడా కేవలం 524 శ్లోకాలు అంటే దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు రాసిన లెక్కలే తప్పుతూ ఉంటే అన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణంలో కేవలం 520 శ్లోకాలే లేవు అంటే దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. అది కూడా శ్లోకాల్లో లెక్కే తప్ప కథలో ఎక్కడా తేడా రాలేదు. కాబట్టి రమారమిగా శ్లోకాల సంఖ్యను 24,000 శ్లోకాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వాల్మీకి మహర్షి ద్వారా ప్రసాదింపబడినటువంటి రామాయణం 7 కాండలు, 647 సర్గలు, 24,000 శ్లోకాలతో విరాజిల్లుతోంది అని చెప్పచ్చు. కొంతమంది పెద్దలు ఈ 24,000 శ్లోకాలు గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు సంకేతం అని కూడా చెప్పారు. అంటే ప్రతి 1000 శ్లోకాల మొదటి శ్లోకం గాయత్రీ మంత్రంలోని అక్షరంతో ప్రారంభమవుతుంది అన్నట్టుగా కొంచెం ప్రయత్నం చేసి దాన్ని నిరూపించారు కూడా. అంటే రామాయణం గాయత్రీ మంత్ర స్వరూపము. గాయత్రీ మంత్రం వేదస్వరూపం. తస్మాత్ రామాయణం వేదస్వరూపమితి. రామాయణంలో అత్యధికమైనటువంటి శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులోనే ఉన్నాయి. కొన్ని అన్ని ఛందస్సులో ఉన్నా సరే ఎక్కువ శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులోనే ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీతలో శ్లోకాలు కూడా ప్రధానంగా అనుష్టుప్ ఛందస్సులోనే ఉంటాయి. అలాగే రామాయణంలో కూడా ఎక్కువ శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులోనే ఉన్నాయి. రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. ఆ కాండల యొక్క పేర్లు ఏమిటి అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అయితే కొంతమంది ఉత్తరకాండ అన్నది వాల్మీకి మహర్షి రచించలేదు, ఆ తర్వాత దాన్ని జతపరచడం జరిగింది అన్న భావం అయితే ఒకటి ఉన్నది. అయితే ఏ విధంగా చూసినా సరే సాహిత్యపరంగా రామాయణాన్ని గనక చూస్తే సాహిత్య లోకంలో రామాయణానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఇంత అంతా కాదు. అది ఏమిటి అన్నప్పుడు దాన్ని ఒక్క ముక్కలో చెప్పచ్చు. రామాయణం ఆది కావ్యము. ఆది కావ్యము అంటే మొట్టమొదట రచించబడినటువంటి కావ్యం. అప్పుడు ఈ కావ్యాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి ఏమవుతారు? ఆది కవి అవుతారు. ఆ విధంగా మొట్టమొదట కవి ఎవరు అన్నప్పుడు కాళిదాస్ కాదండి, వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి నవరసాలతో కూడినటువంటి రామాయణాన్ని మనకి ఇచ్చారు. ఆ విధంగా అది ఉండడం చేత రామాయణం తదనంతర కవులందరికీ కూడా మార్గదర్శనం అయ్యింది. మీరు సాహితీ రచనలను గనక చూసినట్లయితే రామాయణంతో ప్రభావితం కానటువంటి రచన ఏదీ ఉండదు. ఏ కవిని తీసుకున్నా సరే అతను గురువుగా వాల్మీకినే స్మరిస్తాడు. అలాగే రామాయణం యొక్క ప్రభావం తదనంతర కవుల మీద, వారి యొక్క రచనల మీద, నాటకాల మీద ఎంత కావాలంటే అంత ఉన్నది.
దానికి కారణం ఏమిటి అంటే రామాయణంలో ఉన్నటువంటి ఈ రసాత్మకత, అలాగే కావ్యాత్మకత. రామాయణం నవరసభరితం అవడం చేత ఆ తర్వాత సంగీత, గాన, నృత్య, శిల్ప, చిత్రలేఖనం ఇత్యాది వాటిపై అన్నింటిపైన కూడా రామాయణం యొక్క ప్రభావం ఎంతగానో ఉన్నది. దానికి కారణం వాల్మీకి మహర్షి అందించినటువంటి 2 అంశాలు అందులో ఉండడమే. ఒకటి కావ్యాత్మకత, రెండవది నవరసభరితత్వం. ఈ రెండింటి వల్ల రామాయణం అంత కీర్తిని గడించింది. రామాయణం సాహితీపరులనే కాదు, సామాన్యమైనటువంటి జానపద హృదయాలను కూడా ఆకర్షించింది. అంటే ఉత్కృష్టమైనటువంటి సాహితీవేత్తల కొరకే రామాయణం ఎలాంటిదో సాధారణ ప్రజలు పాడుకునేటువంటి జానపదుల పైన కూడా ఆ రామాయణం యొక్క ప్రభావం అంతే ఉన్నది. కాబట్టి ఈ హరికథ, బుర్రకథ, జానపద ఏ కథ అయినా సరే అందులో రామాయణ కథ ఉండి తీరుతుంది. అది కూడా రామాయణం యొక్క గొప్పదనానికి మచ్చుతునక. ఆ విధంగా రామాయణం అనేక క్షేత్రాలలో తన యొక్క విస్తరణను గావించుకున్నది. కాబట్టి రామాయణాన్ని మీరు వేదం అని అన్నా అనకపోయినా, ధర్మగ్రంథం అని అన్నా అనకపోయినా, ఇతిహాసము అని అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇది ఒక మహత్తరమైనటువంటి గ్రంథము అని స్వీకరించి గౌరవించి దానిని అధ్యయనం చేయడం అన్నది మన బాధ్యతగా స్వీకరించడంలో ఎటువంటి ఆపత్తి ఉండకూడదు. కాబట్టి రామాయణం ఇంతగా ప్రభావితం చేస్తోంది. ఇన్ని కళలను దేశాలలో ఎంతమంది ప్రజలు ఇంతమందిని ప్రభావితం చేస్తోంది అంటే కేవలం అది కథ కాదు, అందులో ఏదో సూక్ష్మ రహస్యం దాగి ఉండాలి. సామాన్యమైనటువంటి గ్రంథానికి అంత వ్యాపకత్వం ఉండదు అన్న ఆలోచన మనకు ఉండాలి. అలాంటి దర్శనం ఉన్నప్పుడే రామాయణాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయగలుగుతాం. అయితే మామూలుగా చూసినప్పుడు రామాయణం అంటే ఏదో రాముడి యొక్క కథ అని అనుకుంటాం. కానీ పరిశీలించి చూసినప్పుడు రామాయణం కేవలం రాముడి యొక్క కథే లేదు. అందులో రామచంద్రస్వామికి సంబంధించినటువంటి అనేక మంది భక్తుల కథలు ఉన్నాయి. అంతేకాకుండా రామచంద్రమూర్తి ఏ వంశంలో జన్మించారో ఆ వంశంలోని అనేక మంది రాజుల కథలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి ఒక్క రామాయణాన్ని అధ్యయనం చేయడం వల్ల రామచంద్రుని యొక్క చరిత్రయే కాదు, అనేక మంది మహాత్ముల యొక్క చరిత్ర మనకు దర్శనమిస్తుంది. అలాంటి మహాత్ముల యొక్క జీవితంలో ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నవి స్పష్టంగా కనిపిస్తాయి. అదే పురాణాల యొక్క గొప్పదనం. చాలామంది పురాణాలు చదివితే ఏమొస్తుంది అని అడుగుతూ ఉంటారు. అలాగే రామాయణం చదివితే ఏం తెలుస్తుంది అని అంటారు. అక్కడ ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించినటువంటి సూక్ష్మ రహస్యాలు మన మనస్సుకి హత్తుకునే విధంగా చెప్పబడ్డాయి. సవిస్తారంగా కథల రూపంలో మన మనస్సుకి హత్తుకునే విధంగా చెప్పబడ్డాయి. అదే మీరు వేదాంతాన్ని, ధర్మశాస్త్రాలను చేర్చి చదివినప్పుడు అందులోని విషయం, అందులోని ప్రబోధం మన హృదయానికి హత్తుకున్నట్టుగా ఉండకపోవచ్చు. అవి మనసులను రంజింపచేయలేకపోవచ్చు. కానీ ఆ అంశాలే, ఆ ప్రబోధాలే మహాత్ముల యొక్క జీవితంతో, వారి ఆచరణతో జోడించి చెప్పినప్పుడు అది మన మనస్సుకి గట్టిగా హత్తుకుంటుంది. ఆ విధంగా రామాయణం ధర్మార్థ కామ మోక్షాలను బోధించే విషయంలో అతి గొప్పదైనటువంటి మార్గదర్శకంగా ఉన్నది. కాబట్టి రామాయణాన్ని, దీని అంతటిని కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే రామాయణాన్ని ఎలా చదవాలి అని అన్నప్పుడు మొదట
శ్రీరామచంద్రుడు నారాయణుడు అన్న భావం పెట్టుకోవాలి. లేకపోతే కనీసం మానవోత్తముడు అన్న భావమైనా మనం పెట్టుకోవాలి. అంతేగాని ఏదో ఒక రాజులాగా చూడకూడదు. పురాణ పురుషుడిగానో లేకపోతే మానవోత్తముడిగానో, సురాణాం ఉత్తమ మానవానాం ఉత్తమ, ఆ విధంగా చూడాలి. ఈ రెండింటిలో ఏదో విధంగా చూసి అతని యొక్క కథను సాక్షాత్ వేదము అని తెలుసుకుని, రామాయణం ఎందరో వ్యక్తుల్ని ప్రేరేపించింది, దానిలోని సాహితీ విలువలను గుర్తించి అందులోని కావ్యాత్మకతను గుర్తించి రామాయణం చతుర్విధ పురుషార్థాల ప్రాప్తికై అనేక మహాత్ముల యొక్క దివ్య చరితము నొసగబడింది అని తెలుసుకుని ఆ భావనతో గనక రామాయణాన్ని స్పృశించి అధ్యయనమునకు శ్రీకారం చుడితే అది ఫలవంతం అవుతుంది. అంతేగాని రామాయణాన్ని ఏదో ఒక నవల చదివినట్టు చదివితే, అలాగే ఏదో ఒక పని అయిపోతుంది అన్నట్టుగా చదివితే ఫలితం ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతి అంశాన్ని స్మరించి గుర్తుపెట్టుకున్నప్పుడే రామాయణం యొక్క విశ్వరూపం మనకు అర్థమవుతుంది. లేకపోతే అది అర్థం కాదు. ఏ గ్రంథాన్నైనా చదవడానికి, దర్శించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నేత్రం ఉండాలి, కన్ను కావాలి. రామాయణాన్ని ఏ విధంగా దర్శించాలి అన్నది మీకు ఇప్పుడు నేను తెలియజేశాను. అయితే ఈ రామాయణ పఠన పాఠన శ్రవణముల వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, అది చాలా ముఖ్యం కదా. ఎందుకంటే ప్రయోజనమనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే, ప్రయోజనాన్ని ఆశించకుండా మూఢుడు కూడా ఏ పని మొదలు పెట్టడు. మనకి రామాయణం ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అన్నది తెలుపుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తులలో, కవులలో ఒకటైనటువంటి భవభూతి ఈ విధంగా తెలియజేస్తున్నారు. భవభూతి అన్న పేరు మీరందరూ వినే ఉంటారు. ఆయన రచించినటువంటి గ్రంథం ఏమిటి అంటే ఉత్తర రామచరితము. వారు ఒక చోట శ్రీమద్ రామాయణ పఠన పాఠన పారాయణ శ్రవణము చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అన్నది చెప్తూ, పాపభ్యశ్చ పునాతి వర్ధయతి చ శ్రేయంసి శ్రేయం కథా మాంగళ్యా చ మనోహరా చ జగతో మాతేవ గంగేవ చ అని అంటారు. మీ పాపమును ఏదో ఒక రోజు పోగొట్టేసుకుంటాను అంటే కుదరదు. పాపభ్యశ్చ పునాతి, మానవుడు ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాడు. ఈ రామాయణ పారాయణ శ్రవణాదులచే ఆ పాపముల నుంచి పునీతుడు అవుతాడు. పాపం అన్నది హృదయంలో ఉన్నంత వరకు అపవిత్రత అన్నదే ఉంటుంది. ఈ పాపాన్ని ఏదో ఒక రోజు పోగొట్టుకుంటాను అంటే కుదరదు. మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గజ స్నానం లాంటిది. పుణ్యకర్మ చేశామో లేదో వెంటనే పాపకర్మ చేసేస్తూ ఉంటాం. ఈ పాపకర్మ నుంచి మనల్ని మనం శుద్ధి చేసుకోవడం కోసం ప్రతిరోజు శుభ్రపరుచుకోవాలి. అంటే రామాయణాన్ని గనక ప్రతిరోజు చదివితే ఆ విధంగా శుభ్రపరుచుకోవచ్చు. వర్ధయంతి చ శ్రేయంసి, మన జీవితంలో జీవితానికి ఒక దిశను దశను అనుగ్రహించేటువంటి వాటిని శ్రేయస్సు అంటారు. ఇక శ్రేయస్సు గురించి మీ వేదాంతులకు చెప్పాల్సిన పనే లేదు. కఠోపనిషత్తులో శ్రేయస్సు ప్రేయస్సు అని చెప్తారు. శ్రేయస్సుని సాధించడానికే మనం ప్రయత్నం చెయ్యాలి, కానీ ప్రేయస్సు వెంట పడితే మానవుడి యొక్క గొప్పతనం ఏముంటుంది చెప్పండి అని అక్కడ అంటారు. శ్రేయంసి వర్ధయతి, రోజు రోజుకి వాడి శ్రేయస్సు పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రతిరోజు రామాయణ శ్రవణాన్ని చేస్తూ ఉంటారో, రామాయణం యొక్క విశిష్టత వల్ల, సేయం కథ, ఈ కథ వల్ల, మాంగళ్యాచ మనోహరాచ జగతో మాతేవ గంగేవచ, వాడి జీవితం ఎలా ఉంటుంది అంటే
అలాంటి వాడిని ఎవరైనా దర్శించినా చాలు, వాళ్ళ జీవితం కూడా మంగళమయం అయిపోతుంది. అంతేకాకుండా మనోహరమైనటువంటి చరిత్ర వాడికి లభిస్తుంది. వాడిని ఈ రామాయణం రక్షిస్తుంది. ఎలాగా? మాతేవా, వేదమాత ఎలా రక్షిస్తుందో అలాగా గంగేవచ, గంగా నది తన యొక్క పవిత్ర జలాలతో ఎలాగ ఉద్ధరిస్తుందో ఆ విధంగా రామాయణం అనేటువంటి గంగ అందరినీ పవిత్రం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రామాయణము అనేటువంటి గంగలో అందరూ కూడా మునక వేయచ్చు. కానీ వేదం అనేటువంటి గంగలో అందరూ మునక వేయలేరు. దాని తీరానికి వెళ్ళడమే కష్టం, వేదాన్ని ఆశ్రయించడమే కష్టం, వేద తాత్పర్యాన్ని అవగాహన చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రతివారు రామాయణ శ్రవణం చేసి ఆ రామాయణ జాహ్నవీ నదిలో స్నానమాడి తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యమును శ్రేయస్సుని తమ జీవితంలో వర్ధింపచేసుకోగలరు అని భవభూతి గారు మనకు తెలియజేశారు. అయితే రామాయణం ఒక్కటే ఉన్నదా, అనేక రామాయణాలు ఉన్నాయా అన్నప్పుడు ఒక శ్లోకం మనకి తెలియజేస్తోంది. ఆ రాముడి దివ్య చరిత్రలోకి వెళ్లే ముందు దాన్ని కూడా చూస్తే మంచిది అని నాకు అనిపించింది. లేకపోతే ఆ రామాయణం ఉన్నది, ఈ రామాయణం ఉన్నది, ఏ రామాయణం సరి అయినది అన్న విచికిత్స ప్రారంభమవుతుంది. అవునా కదా? కాబట్టి ఆ విషయంలో మనం కొన్ని రామాయణాల గురించి తెలుసుకోవాలి. కేవలం వాల్మీకి రామాయణంతోనే ఇది ఆగలేదు అని సాక్షాత్తు ఋషులందరూ కూడా దాన్ని అంగీకరించారు. వారు ఏమంటారు అంటే, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. రఘువంశనాథుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క చరిత్ర ఒక గ్రంథానికి పరిమితమై లేదు, శతకోటి ప్రవిస్తరం. రామాయణాలు ఎన్ని అన్నప్పుడు శతకోటి రామాయణాలు ఉన్నాయిట. శతకోటి అన్నప్పుడు అనంతము అని అర్థం. ఎన్ని రామాయణాలు ఉన్నాయో ఎవరికి తెలియదు, కానీ అన్ని రామాయణాలు పవిత్రమైనవే. ఏకైకమక్షరం, ప్రతి రామాయణంలోని ప్రతి అక్షరము ఎంత శక్తివంతమైనది అంటే పుంసాం మహాపాతకనాశనం, అంటే సర్వజీవుల యొక్క మహాపాపాలను కూడా నశింపచేయగల శక్తితో అవన్నీ ఉన్నాయి. ఈ శ్లోకాన్ని కనుక మనం తీసుకుని దీన్ని అనుసరిస్తే మనం వాల్మీకి రామాయణంతోనే ఆగిపోవాల్సిన పని లేదు. వాల్మీకి రామాయణం మూలం, ప్రసిద్ధం, ప్రమాణం. అయితే మిగతా రామాయణాలను సాధకుడు తక్కువ చేసి చూడకూడదు. వాటి నుంచి కూడా మనం ప్రబోధాన్ని గ్రహించవలసినదే. అలా ఇక్కడ చెప్పారు. కాబట్టి నాకు తెలిసినటువంటి కొన్ని రామాయణాలను సంక్షిప్త పరిచయం మీకు చేస్తాను. అలా చేయడంలో రెండు ఉద్దేశాలు. ఒకటి, ఆ రామాయణాల యొక్క విశేషత మీకు తెలియజేయడం. రెండవది, రానున్న సమయంలో నేను ఈ అన్ని రామాయణాల్లోంచి కథనాలను తెలియజేస్తూ ముందుకు వెళతాను. కాబట్టి విషయం స్పష్టం అవడానికి మీకు ఏ రామాయణంలోంచి చెప్తే విషయం స్పష్టమవుతుందో ఆ రామాయణాన్ని విశదపరుస్తూ ముందుకు వెళ్తాను. కాబట్టి ఆ విషయంలో మీకు కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలియజేస్తున్నాను. రామాయణాలన్నింటిలోనూ వాల్మీకి రామాయణం ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. అలా దాన్ని స్వీకరించాలి, అది మూల గ్రంథం. అయితే వాల్మీకి రామాయణం తర్వాత ముఖ్యమైనటువంటి గ్రంథంగా స్వీకరించవలసినటువంటి రామాయణం
అధ్యాత్మ రామాయణం. ఈ అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణాంతర్గతం. బ్రహ్మాండ పురాణంలో ఉన్నది ఈ అధ్యాత్మ రామాయణం. దీన్ని ఎవరు రచించారు అన్నప్పుడు అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. పురాణాలన్నింటినీ కూడా వేదవ్యాసుల వారు రచించారు. కాబట్టి అధ్యాత్మ రామాయణాన్ని ఎవరు రచించారు అంటే వేదవ్యాసులే రచించారు. ఈ అధ్యాత్మ రామాయణం ఇందులో 7 కాండలు, 65 సర్గలు, 6400 శ్లోకాలు. ఆ కాండల పేర్లు చెప్తాను. ఆ కాండల పేర్లన్నీ కూడా వాల్మీకి రామాయణంలో పేర్లులాగానే ఉంటాయి. కానీ అధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండని యుద్ధకాండ అని అనరు. అలా అనకుండా లంకాకాండ అని అంటారు. బహుశా యుద్ధకాండ, యుద్ధము అన్న పదం ఎందుకు, లంక అని వాడితే సరిపోతుంది అని వేదవ్యాసుల వారు అనుకుని ఉండవచ్చు. ఆ ఒక్క పేరు తప్పితే మిగతా కాండలన్నింటికీ కూడా అదే పేరు ఉన్నది. అలాగే ఈ రామాయణం శివుడు పార్వతికి ఉపదేశిస్తున్నట్టుగా ఉంటుంది. శివ పార్వతుల సంవాద రూపంగా ఈ రామాయణం ఉంటుంది. పార్వతీదేవి ప్రశ్నిస్తే పరమశివుడు ఆ రామకథను బోధిస్తున్నట్టుగా ఉంటుంది. అయితే మీరు దీన్ని ఆధ్యాత్మిక రామాయణం అని ఎందుకన్నారు, పురాణ రామాయణం అనొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఇందులో ఆధ్యాత్మ శాస్త్రం యొక్క భావాలన్నీ కూడా ఆవిష్కరింపబడ్డాయి. పరమశివుడే బోధించడంతో, పరమశివుడు జగద్గురువు కాబట్టి వేదాంతాలలోని సూక్ష్మాలన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. కాబట్టి అధ్యాత్మ శాస్త్ర రహస్యాలన్నీ కూడా ఉద్ఘాటించబడ్డాయి. కాబట్టి ఈ రామాయణానికి అధ్యాత్మ రామాయణము అని పేరు. వాల్మీకి రామాయణంలో రామచంద్రుని యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తూనే రామచంద్రుని మానవీయమైనటువంటి చరిత్రను కూడా చెప్పడం జరిగింది. అంటే వాల్మీకి రామాయణాన్ని మీరు చదువుతున్నంతసేపు చాలా చోట్ల రాముడు మానవుడిలాగానే కనిపిస్తాడు. కొంతమంది అభిప్రాయం ఏమిటి అంటే వాల్మీకి మహర్షి రాముడిని కేవలం మానవ మాతృడిగానే చిత్రించారు అని అంటారు. కానీ అది తప్పు. వాల్మీకి మహర్షి కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా రాముడు వైకుంఠ నారాయణుడే అని తెలియజేసే ప్రయత్నం చేశారు. కానీ దానితో పాటు మానవీయమైనటువంటి చరిత్రను కూడా చూపించారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మ రామాయణంలో రాముడు వైకుంఠ నారాయణుడే అన్నదానికి కట్టుబడి ఉంటారు. అందులో ఆయన నారాయణుడే అన్న మాట దాటకుండా ఆ కథంతా కూడా ఆ విధంగానే నడుస్తుంది. అయితే అందులో ఆయన నారాయణుడు అన్న మాట ఎవరెవరికి తెలుసు అంటే మహానుభావులందరికీ తెలుసు. ఇంకో విషయం చెప్పమంటారా? ఆఖరికి అధ్యాత్మ రామాయణం ప్రకారం రాముడు నారాయణుడు అన్న మాట రావణాసురుడికి కూడా తెలుసు. రావణాసురుడికి కూడా రాముడు ఆత్మారాముడు అని తెలుసు. మరి అయినా సరే ఎందుకు గొడవ పెట్టుకున్నాడండి? రాముడు నారాయణుడు అని తెలిసిన తర్వాత రామనామ భజన చెయ్యాలి కానీ గొడవ ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఆ రాముడి చేతిలో సంహరింపబడితే తప్ప ఆయనకు ఉన్నటువంటి శాపము తొలగదు. కాబట్టి ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. సీతమ్మ వారిని అపహరిస్తే రాముడు తనను సంహరిస్తాడు. తద్వారా ఒక జన్మ శాపం పోతుంది. ఆయనకి 3 జన్మల శాపం ఉన్నది కదా. ఈ రావణ కుంభకర్ణులు ఎవరో కాదండి, వైకుంఠంలో నారాయణుడి యొక్క ద్వారపాలకులు. నాకంతా మీకు తెలిసే ఉంటుంది. సనకత్సనందనాథులు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ జయ విజయులు
వారిని అడ్డగిస్తే అప్పుడు వారు శాపాన్ని ఇస్తారు. 7 జన్మల దాకా మీరు వైకుంఠానికి దూరంగా ఉండెదరుగాక అని శపిస్తారు. అప్పుడు వాళ్ళు క్షమించమని కోరుకుంటే ఒక చిన్న సవరణ చేస్తారు. ఆ సవరణ ఏమిటి అంటే, భక్తులుగా 7 జన్మలు మీరు దూరంగా ఉంటారా, విరోధులుగా అంటే నారాయణుడికి విరోధులుగా ఉండి 3 జన్మల్లో పని ముగించుకుని తిరిగి వస్తారా అని అడిగితే, అదే ప్రశ్న కనుక మనల్ని అడిగితే మనం ఏమంటాం? భక్తులుగా 7 జన్మలు అనేస్తాం. కానీ వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు ఏమన్నారు అంటే, నారాయణుడి యొక్క విరహాన్ని మేము తట్టుకోలేం, 3 జన్మలు విరోధులుగా ఉన్నా సరే తొందరగా ఇక్కడికి వచ్చేస్తాము అని అన్నారు. అంటే వాళ్ళ యొక్క భక్తి చూడండి, అది మీ భక్తి నా భక్తి కంటే చాలా గొప్పది. మనం ఏమనుకుంటున్నాం, 7 జన్మలు భక్తితో ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ సుఖాలు 7 జన్మలు అనుభవించాక వైకుంఠం గుర్తొస్తుందా చెప్పండి? వాడికి నారాయణుడికి విరోధిగా ఉన్నా సరే తొందరగా 3 జన్మలు ముగించుకుని వైకుంఠం వెళ్ళిపోదాం అని అనిపించింది. మమ్మల్ని అందరూ తిట్టుకున్నా సరే పర్వాలేదు, కానీ 7 జన్మలు వైకుంఠానికి మేము దూరంగా ఉండలేం, కాబట్టి 3 జన్మల్లో తిరిగి వెళ్ళిపోతాం అని అన్నారు. ఆ విధంగా అడిగారు. అందులో ఒక జన్మ రావణ కుంభకర్ణులు. ఇందులో కొత్త విషయం ఏమిటి అంటే, రామాయణాన్ని యథాతథంగా రాయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు, అవునా కదా? కాబట్టి ఎన్ని రామాయణాలు ఉన్నాయో అన్నింటిలోనూ ఆ రామాయణాల్లో ఏదో ఒక చోట కొంతైనా సరే కొత్తదనం ఉండాలి. ఇటువంటిది ప్రతి రామాయణంలో ఒక కొత్త విషయం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, రామాయణాలన్నీ కూడా కొన్ని చోట్ల మూల రామాయణం కంటే కూడా కొంత పక్కకు జరిగినట్లు అనిపించినా సరే అది మూల గ్రంథానికి శోభనే తెచ్చాయి, కానీ మూల గ్రంథాన్ని భంగపరచలేదు. ఎక్కడెక్కడైతే విషయాన్ని విపులంగా చెప్పాల్సి వచ్చిందో ఆ సమస్యల్ని తీర్చే విధంగా ఏదైనా ప్రయత్నం జరిగితే అది అంగీకారయోగ్యమే. అంతేగాని ఈ రోజుల్లో సినిమాలు తీస్తున్నట్టు ఆ రాముడంటే ఇంతే అని చూపించడం చాలా దారుణం. కాబట్టి ఎందరో మహానుభావులు వారందరూ కూడా రామాయణాన్ని రచించినా కూడా వాటిలో కొత్త విషయాలను మూల గ్రంథాన్ని ఖండించకుండా వాటికి శోభనే అవి తెచ్చాయి. కాబట్టి వారి రచనలన్నీ కూడా ఒక ప్రమాణాన్ని అంగీకరించి రచన చేయడం జరుగుతుంది. మూలం యొక్క శోభను మరింత పెంచడానికి అది రాయడం జరిగిందే తప్ప, అంతేగాని ఇప్పుడు నేనేదో మోడర్న్గా ఏదో రామాయణం రాస్తాను అంటే కుదరదు. కాబట్టి ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో కొత్తగా తెలియవస్తున్న విషయాలు ఏమిటి అంటే, ఇక్కడ ముఖ్యంగా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, రావణాసురుడి ద్వారా అపహరింపబడినటువంటి సీతాదేవి నిజమైన సీతాదేవి కాదు, ఆవిడ ఛాయా సీతాదేవి, అసలైన సీతాదేవి కాదు. ఒకరోజు రాముల వారు సీతాదేవి కూర్చుని చర్చించుకుంటున్నారు. ఇంకా కొంతసేపట్లో రావణాసురుడు వస్తాడు, నిన్ను అపహరిస్తాడు, అలా అపహరిస్తేనే కానీ అతని సంహారం చెయ్యలేము అని అనుకున్న వారై అగ్నిని ఏర్పాటు చేసుకుని సీతాదేవి అప్పుడు అగ్ని ప్రవేశం చేస్తే అందులో నుంచి ఛాయా సీతాదేవి బయటకు వస్తుంది. అలా నాటకానికి తెరలేచింది. రావణుడు ఛాయా సీతాదేవినే తీసుకువెళ్ళాడు తప్పితే అసలైన సీతాదేవిని కాదు. అలాగా అతను అపహరించినది ఛాయా సీతాదేవే. అయినా కూడా నిజమైన సీతను అపహరిస్తే కథ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే కథ అంతా నడిచింది.
రావణ వధ అయిన తర్వాత చివరికి సీతాదేవిని స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడనటువంటి రాముడు, నువ్వు అగ్ని ప్రవేశం చేసినప్పుడే నిన్ను నేను స్వీకరిస్తాను అని అంటాడు. అప్పుడు లక్ష్మణుడికి చాలా కోపం వస్తుంది. రాముడిని కూడా కోప్పడతాడు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది, ఇలా మాట్లాడుతున్నావేమిటి అంటే, లక్ష్మణుడికి ఆ స్క్రీన్ ప్లే అంతా తెలియదు కదా. అందరిలాగే అతను కూడా ఒక పాత్రధారి. అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి తదితరులందరికీ కూడా చాలా దుఃఖం కలుగుతుంది. రాముడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, సీతమ్మ వారిని ఈ విధంగా ప్రశ్నించడం ఏమిటి అని చాలా దుఃఖిస్తూ ఉంటారు. లక్ష్మణుడికి విషయం తెలియక తనపై ఏవేవో భావాలను పెంచుకున్నాడు అని తెలుస్తూనే రాములు వారు లక్ష్మణుని పక్కకి తీసుకెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అగ్ని ప్రవేశం అన్నప్పుడు ఏమిటి, ఛాయా సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తుంది, అసలు సీతాదేవి బయటకు వస్తుంది. అగ్నిదేవుని సంరక్షణలో ఉన్నటువంటి సీతాదేవి, నిజమైన సీతాదేవి ఇప్పుడు బయటకు వస్తుంది. ఇది తెలిసిన తర్వాత లక్ష్మణుడు కూడా చాలా సంతోషిస్తాడు. ఈ విధంగా సీతాదేవి యొక్క కథ మనకి మరొక చోట తెలియదు, అలా కనిపించదు. అలాగే వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుల వారు ఎక్కువగా ఉపదేశాన్ని ఇస్తున్నట్టు కనపడరు. కానీ ఆధ్యాత్మ రామాయణంలో రామచంద్రుల వారు గురువు అయి ఆయా వ్యక్తులకు ఉపదేశం చేస్తారు, ఆధ్యాత్మిక ఉపదేశం చేస్తారు. ఇలాగా 4 చోట్ల ఉపదేశం చేసినట్లు ఆధ్యాత్మిక రామాయణంలో మనకు కనబడుతుంది. అదే ఆధ్యాత్మ రామాయణంలో ఉత్తరకాండలో 5వ సర్గలో లక్ష్మణుడికి శ్రీరామచంద్రుల వారు చేసినటువంటి అత్యుత్తమమైనటువంటి బోధ ఒకటి ఉన్నది. అది శ్రీరామగీత అన్న పేరుతో జగత్ ప్రసిద్ధం. ఈ శ్రీరామగీత అద్వైత వేదాంతం యొక్క సారసర్వస్వము అని చెప్పాలి. కావాలంటే మీరు ఒక చిన్న ప్రయత్నం చేయండి. శ్రీరామగీత అన్న దాన్ని కొనుక్కుని చదవండి, అర్థమవుతుందేమో చూద్దాం. ఒక్క మొక్క అర్థం కాదు. కారణం, అత్యంత మర్మగర్భితమైనటువంటి వేదాంత బోధను రామచంద్రుల వారు లక్ష్మణుల వారికి చెప్తారు. ఆ విధంగా రామలక్ష్మణులు గురు శిష్యులుగా మిమ్మల్ని నన్ను ఉద్ధరించడానికి అత్యంత అద్భుతమైనటువంటి వేదాంత రహస్యాలను గురు శిష్య రూపంలో శ్రీరామగీత ద్వారా మనందరికీ అందిస్తారు. ఆ విధంగా వేదాంత గర్భితమైనటువంటి శ్రీరామగీత ఆధ్యాత్మ రామాయణం నుంచి స్వీకరింపబడుతుంది. ఇది ఆధ్యాత్మ రామాయణం గురించి సంక్షిప్త వివరణ. ఇప్పుడు ఇంకొక రామాయణం, అది ఆనంద రామాయణం. ఆనంద రామాయణం పూర్తి పేరు మనోహర ఆనంద రామాయణం. ఈ రామాయణంలో 9 కాండలు, 119 సర్గలు, 12,000 శ్లోకాలు ఉన్నాయి. కొంతమంది ఈ ఆనంద రామాయణాన్ని సాక్షాత్తు వాల్మీకి మహర్షి రచించారు అని అంటారు, కొంతమంది దాన్ని ఒప్పుకోరు. కాబట్టి ఇది ఎంతవరకు వాల్మీకి రచన అన్నది వారి అభిప్రాయాలకే మనం వదిలేద్దాం. ఇందులో 9 కాండలు ఏమిటి అన్నప్పుడు సారకాండ, యాత్రాకాండ, యాగకాండ, విలాసకాండ, వివాహకాండ, రాజ్యకాండ, మనోహరకాండ, పూర్ణకాండ. ఇందులో విశేషం ఏమిటి అన్నప్పుడు సారకాండలో వాల్మీకి రామాయణం ఎలా ఉన్నాదో దాదాపు అంతా సారకాండలో ఉంటుంది. అంటే వాల్మీకి రామాయణం యొక్క సారమంతా కూడా ఆనంద రామాయణం యొక్క సారకాండ. వాల్మీకి రామాయణాన్ని నేను మొత్తం చదవలేను అని అనుకుంటే ఆనంద రామాయణంలోని సారకాండను గనక చదివితే వాల్మీకి రామాయణంలోని సారమంతా మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత యాత్రాకాండలో
రామచంద్రుల వారు చేసినటువంటి యాత్రలు, ఆ క్షేత్రాల యొక్క విశేషతను అందులో తెలపడం జరిగింది. యాగకాండలో రామచంద్రస్వామి చేసినటువంటి యాగాలన్నీ కూడా అక్కడ వాటి యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. విలాసకాండలో సీతారాముల వారు గడిపినటువంటి విలాసముల యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే జన్మకాండలో లవకుశల యొక్క వివాహము వివరణ, వివాహకాండలో ఎవరి వివాహమై ఉంటుంది? లవకుశల యొక్క వివాహం. అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నుల పుత్రుల యొక్క వివాహం కూడా అక్కడ చర్చించడం జరిగింది. రాజ్యకాండలో రామచంద్రుల వారు రాజ్యాన్ని ఏ విధంగా పాలించారు అన్నదాన్ని వివరణ చెప్పారు. మనోహర కాండలో రామాయణంలో ఉన్నటువంటి మనోహర ఘట్టాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. అలాగే పూర్ణకాండలో రామచంద్రుల వారు కుశుడికి పట్టాభిషేకం చేసి రామచంద్రుల వారి వైకుంఠ యాత్ర, ఈ విధంగా దీని యొక్క స్వరూపం ఉన్నది. చాలామంది భక్తులు అంటే మీలాంటి వారందరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రం అని చదువుతూ ఉంటారు. ప్రయాణ కాలంలోనూ ఆయా కష్టముల నుండి బయటపడేందుకు చేసేటువంటి మంచి స్తోత్రాల్లో ఒకటి శ్రీరామ రక్షా స్తోత్రం. ఆ శ్రీరామ రక్షా స్తోత్రం ఆనంద రామాయణంలో మీకు లభిస్తుంది. ఇందులో కొత్త విశేషం ఏమిటి అంటే, శుకుల వారు ఏదో శాపం కారణంగా అయోధ్యలో జన్మించి సీతారాముల యొక్క వియోగానికి కారణమవుతారు. అలా ఒక కథ ఇక్కడ ఉన్నది. కానీ వాల్మీకి రామాయణంలో ఆ విధంగా లేదు. అక్కడ ఉత్తరాఖండలో మీరు చూసినప్పుడు రామచంద్రస్వామి రహస్య దూతలు ఉంటారు కదా, వారు ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు అన్నది రామచంద్రుల వారికి విన్నవిస్తారు అని అక్కడ ఉన్నది. ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు అని దూతలు వచ్చి వినిపించినప్పుడు రామచంద్రస్వామి సీతమ్మ వారిని అడవులకు పంపించారు అని ఉంటుంది. కాబట్టి ఆ రజకుడి కథ ఆనంద రామాయణంలోంచి స్వీకరించడం జరుగుతుంది. ఇలాంటి కథ ఉన్నప్పుడు మరి దీన్ని ఆనంద రామాయణం అని ఎందుకన్నారు అన్న ప్రశ్న మీకు వస్తుంది. అలాంటి సంశయం మీకు రావచ్చు. దాన్ని కూడా ఒక లీలా విహారంగానే మీరు స్వీకరించాలి, అంతేగాని వాస్తవం కాదు అని మనం గ్రహించాలి. ఆ తర్వాత రామాయణం అద్భుత రామాయణం. ఇందులో 27 సర్గలు, 1350 శ్లోకాలు. ఇది వాల్మీకి మహర్షి యొక్క ముఖ్య శిష్యుడైనటువంటి భరద్వాజ మహర్షికి మధ్య జరిగినటువంటి సంవాద రూపంలో ఉంటుంది. ఈ రామాయణాన్ని కొంతమంది పెద్దలు ఉత్తర రామాయణానికి అనుబంధము అని అంటారు. అందులో మిగతా కథంతా మామూలుగానే ఉన్నా సరే, కొత్త విషయం ఏమిటి అంటే ఈ అద్భుత రామాయణంలో 2 రావణాసురులు ఉంటారు. అందులో ఒక రావణాసురుడు మీకు తెలుసు, అతనికి 10 తలలు ఉన్నాయి. రెండవ రావణాసురుడు ఎవడు అంటే వాడికి 1000 తలకాయలు ఉన్నాయి. ఒకడు దశకంఠుడు, రెండవ వాడు సహస్రకంఠుడు. ఒకానొక సమయంలో రామచంద్రస్వామి ఆ సహస్ర కంఠుడితోటి యుద్ధం చేస్తూ మూర్ఛిల్లి పడిపోతారు. ఆ సమయంలో సీతమ్మ వారు కాళికాదేవి అవతారాన్ని ధరించి ఆ 1000 శిరస్సులు ఉన్నటువంటి రావణుడితో యుద్ధం చేసి ఆ 1000 తలలను నరికితే ఆ కాళికాదేవి పరివారం అంతా కూడా ఆ తలలతో ఫుట్బాల్ ఆడుకున్నట్ట. ఆ విధంగానే రాస్తారు, లిటరల్గా ఫుట్బాల్ ఆడుకున్నారు. కొంతసేపటికి రాముల వారు తేరుకుని లేచేసరికి అక్కడ సీతాదేవి లేదు, కాళికాదేవి ఉన్నది. మహారౌద్రస్వరూపంతో ఉన్నటువంటి ఆ కాళికాదేవిని శాంతించపరచకపోతే ప్రళయమే వచ్చేటట్టున్నది. అప్పుడు రామచంద్రస్వామి కాళికాదేవి రూపంలో ఉన్నటువంటి సీతాదేవిని శాంతపరిచేందుకు గాను సీతా సహస్రనామాన్ని పఠిస్తారు.
అక్కడ మీకు సీతా సహస్ర స్తోత్రం అన్నది ఒకటి దొరుకుతుంది. అందులో ఉన్న ప్రతి నామము కూడా కాళీదేవిదే. కానీ సీతానామ సహస్రం అన్నా కూడా అది అంతా కూడా కాళీదేవి యొక్క స్తోత్రం అయి ఉన్నది. ఆ విధంగా ఇద్దరు రావణాసురుల కథ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి రామాయణం అగస్త్య రామాయణం. ఈ అగస్త్య రామాయణాన్ని సారోచిత మన్వంతరంలో రచించినట్టుగా తెలుస్తోంది. దీనిని అగస్త్య మహాముని రచించినట్టు చెప్తారు. ఇందులో 16,000 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో విశేషత ఏమిటి అంటే మహాసముద్రాలన్నీ ఎలా సృష్టించబడ్డాయి అన్న చర్చ ఇందులో జరుగుతుంది. అలాగే ఋష్యముఖ పర్వతం యొక్క వర్ణన కూడా ఇక్కడ ఎక్కువ చేయడం జరిగింది. అలాగే రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని ఆంజనేయ స్వామికే ఎందుకు ఇచ్చారు, దాని వెనకాతల గల కథాకమీష్ ఏమిటి అన్నది అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే రామేశ్వరలింగ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం, వీటి గురించి అందులో చర్చ మనం చూడొచ్చు. ఆ తర్వాత లెక్కించవలసినటువంటి రామాయణం చాంద్ర రామాయణం. దీనిని చాంద్రముడు అనేటువంటి ఋషి ఆంజనేయ స్వామిని ప్రార్థించినప్పుడు ఏమని, రామచంద్రస్వామి దివ్య కథను నాకు ఇంకా విపులంగా వినాలని ఉంది అని అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ దివ్య కథను అతనికి వినిపిస్తారు. ఇందులోని విశేషాలు ఏమిటి అంటే, ఒకసారి నారదుల వారు చాలా గొప్ప తపస్సు చేస్తారు. దాని వర్ణన అంతా కూడా ఇందులో ఉంటుంది. ఆ తర్వాత నారద స్వామి ఒకసారి విష్ణుమూర్తి మాయకు లోనవుతారు. ఆ సంఘటన యొక్క వర్ణన కూడా ఇందులో చెప్పడం జరిగింది. అలాగే రామాయణానికి వస్తే, రామాయణంలో చెప్పినటువంటి ఆ గుహుడి కేవట్ ప్రసంగ అని ఉంటుంది. ఆ గుహుడు యొక్క కథ అంతా కూడా ఇక్కడ వివరంగా వివరిస్తారు. ఇందులో ఆ గుహుడు నీ కాళ్ళని కడగకపోతే నా పడవ ఏమవుతుందో అన్న కథ దీని నుంచే స్వీకరించడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకునే తదనంతర ఎన్నో చోట్ల ఆ కథ వస్తుంది. అది చాంద్ర రామాయణంలోంచి స్వీకరించడం జరిగింది. అలాగే జటాయువు యొక్క అన్నయ్య సంపాతి, అతని కథ కూడా ఇందులో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది చాంద్ర రామాయణం. ఆ తర్వాత దురంత రామాయణం. దురంత అంటే సాడ్ ఎండింగ్, విషాదకరమైనటువంటి ముగింపు గనక ఉంటే దాన్ని దురంత అని అంటారు. అలా ఎందుకంటారో నాకు తెలియదు మరి. కానీ ఇందులో 61,000 శ్లోకాలు. ఇందులోని విశేషాలు ఏమిటి అంటే, ఇందులో వాల్మీకి మహర్షి యొక్క కథను విస్తారంగా చెప్పడం జరిగింది. అలాగే వశిష్ఠ మహాముని, జనక మహారాజు వీరిద్దరి మధ్య భరతుని యొక్క గుణగణాలను వారిద్దరూ చర్చించుకోవడం ఇక్కడ చెప్పడం జరిగింది. శ్రీమద్ రామాయణంలో భరతుడి యొక్క పాత్ర చాలా విశిష్టమైనది. దాన్ని గనక మీరు చదివినట్లయితే భరతుడు లాంటి భక్తుడు లేడేమో అని అనాల్సి వస్తుంది. ఆ విధంగా భరతుని యొక్క ప్రశంసను వశిష్ఠ జనక సంవాద రూపంలో మనకు ఆ దురంతరు రామాయణంలో దొరుకుతుంది. అలాగే రామచంద్రస్వామి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా తెలియజేసేటువంటి విశేషాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మిగతా రామాయణాల్లో శ్రీరామచంద్రస్వామి వారి మహిమలు ఎక్కువగా చెప్పడం జరగదు. ఇందులో వారి మహిమలు చెప్పబడ్డాయి. మనలో చాలామందికి మిరకిల్స్ అంటే చాలా ఇష్టం కదా. అలాంటివి కావాలి అని అనుకుంటే దురంత రామాయణాన్ని చదివితే సరిపోతుంది. రామచంద్రస్వామి ప్రదర్శించినటువంటి అలౌకిక అతిమానుష లీలలన్నీ కూడా అందులో ఉన్నాయి. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే,
నారాయణుడి యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఇంద్రుడు తన దేవతలందరికీ కూడా ఒక ఆదేశాన్ని జారీ చేస్తాడు. విష్ణుమూర్తి రావణ సంహారార్థమై రామునిగా జన్మిస్తున్నారు కాబట్టి సహాయం పడడం కోసం ఓ దేవతలారా మీరందరూ కూడా వానరులుగా జన్మించండి అని ఆదేశాన్ని చేస్తాడు. అంటే వానరులందరూ కూడా ఎవరో కాదు, ఆ దేవతలే అని దురంత రామాయణంలోని ఒక చక్కటి విశేషణ మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి రామాయణం పేరు దేవరామాయణం. ఈ దేవరామాయణాన్ని ఇంద్రుడు తన పుత్రుడైనటువంటి జయంతుడికి చెప్పడం జరుగుతుంది. ఇందులో విశేషాలు ఏమిటి అంటే, ఈ జయంతుడు ఒకానొకసారి రాముల వారి గొప్పదనం ఏమిటో చూద్దాం అన్న రీతిలో ఒక కాకి రూపంలో వచ్చి సీతమ్మ వారిని పొడుస్తూ ఉంటాడు. తన పదునైనటువంటి ముక్కుతో పొడుస్తూ ఉంటే అప్పుడు రాముల వారు ఆ కాకిని దూరంగా తోలడం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఎంతకీ ఆ కాకి పోకపోయేసరికి పక్కనే ఉన్నటువంటి ఒక గడ్డి పోచను తీసి ఆ కాకి మీద ప్రయోగిస్తారు. అంతే, అది జయంతుడి మీద ప్రయోగించినప్పుడు అది బ్రహ్మాస్త్రమై ఆ జయంతుణ్ణి తరిమి కొడుతూ ఆ తర్వాత చంపబోతే ఆయన మళ్ళీ వేడుకుంటే అది కంటిలో గుచ్చుకుని ఒక కన్ను పనిచేయకుండా పోతుంది. అందుకోసమే కాకికి ఒకటే కన్ను కనిపిస్తుంది అని అంటారు. ఆ విధంగా చావు తప్పి కన్నులట్టపోయింది అన్న సామెత కూడా అక్కడి నుంచే వస్తుంది. ఆ కథంతా మీరు వినే ఉంటారు. అది దేవరామాయణంలో చెప్పబడింది. అలాగే అందులో సరయూ నది గొప్పదనం, రామచంద్రుల వారు సరయూ నది వాసి కాబట్టి ఆ సరయూ నది గొప్పదనం, అలాగే వివిధ దేవతల యొక్క మహత్యము, సత్సంగం యొక్క మహత్యము, ఇవన్నీ కూడా అందులో చెప్పబడ్డాయి. ఇందులో ఉన్న విచిత్రం ఏమిటి అంటే, శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఆంజనేయ స్వామి వారికి కూడా ఒక చిన్న రాజ్యం ఇవ్వడం జరిగింది. ఆంజనేయ స్వామి వారు కూడా ఒక రాజ్యానికి రాజు అయ్యారు. అలాగే అయోధ్య నగర సంరక్షణ కోసం నైట్ వాచ్మెన్గా విభీషణుడి యొక్క కొడుకుని నియమిస్తారు. అంటే నైట్ వాచ్మెన్ అని కాదు, దానికి మేనేజర్గా ఏదో ఆ పోస్ట్ ఏదో ఉంటుంది కదా, అది విభీషణుడి యొక్క కొడుకుకి ఇస్తారు. అంటే వీళ్ళు నమ్మకస్తులుగా ఉన్నారు అని చెప్పడం. అలాగే దేవరామాయణంలో ఒక గ్రంథాన్ని ఒక భాషలోంచి ఇంకొక భాషలోకి అనువదించినప్పుడు పాటించవలసినటువంటి నియమాలను ఇక్కడ చర్చిస్తారు. అలా ఎందుకు అంటే, ఒకప్పుడు లౌకిక విజ్ఞానాన్ని పొందాలన్నా కూడా పురాణాలు, ఇతిహాసాలే మాధ్యమంగా ఉండేవి. కాబట్టి తర్జుమా చేసేటప్పుడు ఆ వ్యాకరణ నియమాలన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. తర్వాత రామాయణం మైంద రామాయణం. మైంద రామాయణం మైంద అనేటువంటి ఋషి, అలాగే కౌరవుడు అనేటువంటి ఇంకొక ఋషి మధ్య జరిగినటువంటి రామాయణం. ఇందులో శ్లోకాల సంఖ్య 52,000. ఇందులో కొత్త విషయం ఏమిటి అంటే, జనక మహారాజు యొక్క పుష్పవాటిక వివరణ అంతా కూడా ఇక్కడ చేయడం జరిగింది. తదనంతరం తులసీదాసు గారు తన రామాయణంలో ఈ పుష్పవాటికలోనే సీతారాములు మొట్టమొదటి కలుసుకున్నారు, ఒకరినొకరు చూసుకున్నారు అన్న విధంగా వర్ణించడం జరిగింది. అలాగే ఇందులో గురుసేవ యొక్క ప్రాధాన్యత, గంగానది యొక్క ప్రాశస్త్యము, రామేశ్వరం యొక్క గొప్పదనం, ఇవన్నీ కూడా మైంద రామాయణంలో చెప్పడం జరిగింది. ఇందులో విశేషమైనది ఏమిటి అంటే, ఇందులో మనం జపం చేయడం కోసం రావణ మంత్రాన్ని కూడా బోధించడం జరిగింది. రామ మంత్రం అన్ని చోట్ల దొరుకుతుంది. రావణ మంత్రం ఏమిటి అని మనం అనుకోవచ్చు.
అయితే ఇంతకు ముందు చెప్పిన కథను మనం గుర్తు తెచ్చుకోవాలి. రావణుడు ఎంత భక్తుడు అని చూసాం. అంత భక్తుడి యొక్క నామాన్ని స్మరించడం కూడా మంచిదే అని అనుకున్నారో ఏమో. అందుకోసం అక్కడ రావణ మంత్రాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగని చెప్పి మీరు ఆ మంత్రాన్ని ఏమీ జపించాల్సిన పని లేదు. అలాగే ఇక్కడ శరణాగతిని తెలిపేందుకు విభీషణ మంత్రాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇందులో విశేషమైనవి రావణ మంత్రము, విభీషణ మంత్రము. తర్వాత పఠించదగ్గ రామాయణం మణిరత్న రామాయణం. ఈ మణిరత్న రామాయణం వశిష్ఠుడు అరుంధతికి మధ్యన జరిగినటువంటి సంవాద రూపంలో ఉంటుంది. ఈ భార్యాభర్తల మధ్యన జరిగినటువంటి ఈ సంవాదంలో 36,000 శ్లోకాలతో ఈ రామాయణం ఉన్నది. ఇందులో విశేషంగా చెప్పుకోవలసింది గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి పంచవటి యొక్క విశేష వర్ణన ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే భగవద్గీతలాగా ఇందులో కొన్ని గీతలను చెప్పడం జరిగింది. చిన్న చిన్న గీతలు, ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా వాటి ద్వారా చెప్పడం జరిగింది. వాటిలో గురుగీత, దేవగీత, భక్తిగీత, జ్ఞానగీత, కర్మగీత, శివగీత, వేదగీత, ఈ విధంగా చాలా గీతలు ఇందులో చెప్పడం జరిగింది. అలాగే రామాయణ పరంగా చూసినప్పుడు రాముల వారు సీతాదేవి మిథిలా నగరంలో, అయోధ్య నగరంలో జరుపుకున్నటువంటి వసంతోత్సవాలను ఇక్కడ చెప్పడం జరిగింది. వసంతోత్సవము అంటే మనం జరుపుకునేటువంటి హోలీ పండుగ లాంటిది. అంటే వాళ్ళేమీ ఆధ్యాత్మికత అంటూ డల్లుగా కూర్చోలేదు. వాళ్ళు కూడా హోలీ లాంటి పండుగలు జరుపుకున్నారు. ఆ వివరణ ఇక్కడ ఉన్నది. ఆ తర్వాత వచ్చేటువంటి రామాయణం శ్రవణ రామాయణం. ఈ రామాయణం ఇంద్రజనక సంవాద రూపంలో ఉంటుంది. ఇది అన్నింటికంటే పెద్దది. 1,25,000 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూడవలసింది అది ఏమిటి అంటే దశరథుడి శబ్దవేరి ద్వారా చనిపోయినటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు, ఆ దంపతుల్లో ఆ శ్రవణ కుమారుడు యొక్క కథ ఇక్కడ విశేషంగా చెప్పడం జరిగింది. అలాగే రామచంద్రస్వామి అరణ్యం పాలవడానికి కారణమైనటువంటి ముఖ్య దాసి మంథర, ఆవిడ యొక్క కథ కూడా పూర్తిగా ఇక్కడ చెప్పడం జరిగింది. రాముడంటే మందరకు కూడా ప్రేమే, కానీ ఉన్నట్టుండి ఆ విధంగా ఎందుకు చేసింది అన్నది కూడా ఇక్కడ చెప్తారు. అలాగే పాతివ్రత్య మహత్యం, రాజుల యొక్క కర్తవ్యం, రాజు ఏ విధంగా పరిపాలించాలి అన్న విశేషాలను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్మరించాల్సినటువంటి రామాయణం సుబ్రహ్మ రామాయణం. సుబ్రహ్మణ్య రామాయణం అని అనుకోకండి, ఇది సుబ్రహ్మ రామాయణం. ఇది నారద బ్రహ్మ సంవాద రూపంలో ఉంటుంది. ఇందులో విశేషంగా చెప్పబడినటువంటిది అనేక దేవతల యొక్క మంత్రాలు, వాటిని జపించే ప్రక్రియను అంతా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ అత్రి మహర్షి యొక్క భార్య అయినటువంటి అనసూయాదేవి గొప్పతనాన్ని విశేషంగా ఇక్కడ వర్ణించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటువంటి రామాయణం సువర్చస రామాయణం. ఈ రామాయణం సుగ్రీవుడు తారా మధ్య జరిగినటువంటి సంవాద రూపంలో ఉంటుంది. సుగ్రీవుడు సీతమ్మ వారి గొప్పదనం గురించి చెప్తున్నప్పుడు ఆ తార అడుగుతుంది, ఆవిడ గురించి మరింత చెప్పండి అన్నప్పుడు సుగ్రీవుల వారు తారకి చెప్పినటువంటి రామాయణం సువర్చస రామాయణం. ఇందులోని విశేషత ఏమిటి అంటే సీతమ్మ వారి పాతివ్రత్యం గురించి చాలా గొప్పగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఉత్తరకాండము చాలా విస్తారంగా ఇందులో చెప్పబడింది. ఇందులో విశేషంగా చెప్పాలి అంటే ఆ రజకుడు తన భార్యతో చేసినటువంటి సంవాదాన్ని
పూర్తిగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత రామాయణం శౌర్య రామాయణం. ఇది ఆంజనేయ స్వామి సూర్య భగవానుడికి మధ్యన జరిగినటువంటి సంవాదం. ఇది 62,000 శ్లోకాలతో ఉంటుంది. ఇందులో ఆంజనేయ స్వామి యొక్క కథ చాలా విస్తారంగా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మీకు నేను 13 రామాయణాల గురించి చెప్పాను. రాబోయే కాలంలో ఆయా సన్నివేశాలలో ఈ రామాయణాల నుంచి నేను కథలను స్వీకరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ముందుగా మీకు ఒక విహంగ వీక్షణలాగా, బర్డ్స్ ఐ వ్యూ లాగా వీటిని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పురాణ ఇతిహాసాలలో సంస్కృతంలో రాసినవి. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో కూడా సంస్కృతంలో రాసినటువంటి కాళిదాసు గారి రఘువంశం కూడా రామచంద్రుల వారి చరిత్రయే. అది సంస్కృత కావ్యం. తర్వాత అవధి భాషలో తులసీదాసు గారు ఈ రామాయణాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక దివ్యమైన శ్రీరామచరితమానసము అన్నటువంటి గ్రంథాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇది హిందీ భాష అని అనుకుంటారు, కానీ అది అవధి భాషలో రాశారు. మీరు చదువుతున్నటువంటి హనుమాన్ చాలీసా కూడా అవధి భాషలోనే రాశారు. అలాగే తమిళ భాషలో కంభరామాయణం అన్నది జగత్ ప్రసిద్ధం. అలాగే బెంగాల్లో కుత్తివాస రామాయణం, ఇక తెలుగువారికి రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారిచే రచింపబడినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనం అవన్నీ ఏమీ చదవం, మనకి టీవీ సీరియల్స్తోనే సరిపోతుంది. అలాగా తెలుగు వారికి కూడా ఎన్నో రామాయణాలు ఉన్నాయి. ఆ విధంగా భారతీయ భాషలన్నింటిలో కూడా ఈ రామాయణాలు ఉన్నాయి. కాబట్టి అధ్యయనం చెయ్యాలి అన్న కోరిక ఉండాలే తప్ప సంస్కృతమే రావాల్సిన పని లేదు. భారతీయ భాషలన్నింటిలో కూడా ఏ భాష మాట్లాడితే ఆ భాషలో మీకు రామాయణం ఉన్నది. ఆ రామాయణాల్లో ప్రతి అక్షరం కూడా మన పాపాలను నాశనం చేసేదిగానే ఉన్నది, దిశానిర్దేశం చేసేదిగా ఉన్నాయి. ఆ విధంగా మనం గ్రహించదముగాక. మళ్ళీ ఏకాదశి నాడు కలిసినప్పుడు నామ రామాయణమును ప్రారంభించదము అని తెలియజేసుకుంటూ ఈనాటి ప్రసంగాన్ని ఇంతటితో విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః.